రే ఎవరు నువ్వు తాగొచ్చి నా కారు కింద పడా వెళ్ళే. తాగితేనే కారు కింద పడినేస్తారనమాట. ఈ బార్ నా కోసమే ఇంకా తెరిచి ఉంచినట్టుంది. ఏం కావాలి సార్? బాగా మత్తెక్కిచ్చే మందు, పెద్ద గ్లాస్ కావాలి. అలాగే. అబ్బా, అప్పుడే మత్తెక్కింది. అవి మంచినీళ్ళు సార్. ఇదిగో మీ మందు రెడీ అవుతారు. నానా కష్టాలు పడలేక చావాలనుకుంటే చావడానికి కూడా ఇంత కష్టమా? వీటన్నిటికీ కారణం నా రింగు. ఆ రింగు రివర్స్ అవడానికి కారణం మీరే కదా. నేనా? 1977 మే 15వ తారీఖున ఆ 3 అడుగులు వెనక్కి వేసింది మీరే కదా సార్. అవును. నీకెలా తెలుసు? రోజు ఏడిచి ఏడిపే కదా, ఎక్కడో బయట వాగుంటాను, తినుంటాను. ప్లీజ్ హ్యావ్ దిస్ డ్రింక్. నీకు తెలీదయ్యా, ఆ రోజు కనుక నేను ఆ 3 అడుగులు వెనక్కి పోయకుండా ఉంటే ఆ ప్రెసిడెంట్ బ్రేవరీ అవార్డు నాకే వచ్చేది, స్కాలర్షిప్ నాకే వచ్చేది, ఎంఏ చేసేవాడిని, ఎంబీఏ చేసేవాడిని. ఈ రోజు నేను గుమస్తాగా పనిచేస్తున్న అదే కంపెనీకి ఎండీ అయ్యేవాడిని. ఈ పాటికి మా బాస్ కూతురు స్వప్నతో నా పెళ్లి కూడా అయ్యేది. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు ఊహించే లైఫ్ దొరుకుంటే ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఉండేవారు కాదు కదా సార్. నేనే కనుక ఎండీని అంటే నా కన్న వాళ్ళది, నా చుట్టూ ఉన్న వాళ్ళే అందరు కష్టాలు తీర్చేసేవాడిని అయ్యా. కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయేవాడిని. మీది చాలా గొప్ప మనసు సార్. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆల్ ఓకే, టోటల్ హ్యాపీస్. వెళ్ళండి. ఏం మంది ఇచ్చావు కానీ నాకు టోటల్ గా చావు మీద ఆసిపోయిందయ్యా. అంతే మరి. ఆల్ ఓకే, టోటల్ హ్యాపీస్. గో హెడ్. ఏమంది ఇచ్చావయ్యా? నా మేసముడి చేతిలోకి వచ్చింది. అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయట. ఆడు చెప్పడం, నేను ఎండీ రావడం. ఇదేమిటి, కొన్ని గంటల్లో ఇల్లంతా ఇలా మార్చేశారు? అసలే డబ్బులు లేక చస్తుంటే. కాలింగ్ బెల్ ఒకటి. అమ్మా, నాన్న, తలుపు తీయండి. రావట్లేదు అనుకుంటాను. ఎవరు నువ్వు? ఏం కావాలి? నువ్వు మీరు ఎవరు? అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నా నిద్ర పాడు చేయటమే కాకుండా నువ్వెవరని అడుగుతావా? బాధలకే. మిస్టర్, ఏంటి? ఇది మా ఇల్లు. మా అమ్మ నన్ను ఏం చేసావు? నువ్వు దొంగతనానికి వచ్చుంటే మర్యాదగా వెళ్ళిపో. నిన్ను మా పోలీసులు పట్టేవడం. నేనే పోలీసుని, నన్నే వెళ్ళమంటావా? వెళ్ళనివ్వను. నేను వెళ్ళాలి. చచ్చిన వెళ్ళనివ్వను. వెళ్ళనివ్వను. వెళ్ళవు. చచ్చిన వెళ్ళనివ్వను. ఓకే ఓకే, నన్ను వెళ్ళు. సోదరా, డోంట్ బాదరా. సోదరా, ఉండవయ్యా, నా ఇంట్లోకి నన్నే వెళ్ళవట్లేదు వీడు. ఆ విషయం గురించి మాట్లాడడానికేనయ్యా. ఇలా రావయ్యా. చూడవయ్యా, ఎవడో మా ఇంట్లో దూరి. ఆ ఇల్లు నీ ఇల్లు ఎలా అవుతుందయ్యా? ఏమిటి, నువ్వేమన్నా వాడు బాగుమరిదివా? ఆ రోజు నీకు ప్రెసిడెంట్ అవార్డు వచ్చుంటే, నీకు స్కాలర్షిప్ ఇచ్చుంటే, నువ్వు ఎంబీఏ పాస్ అయ్యుంటే, నువ్వు ఎండే అయ్యుంటే, ఈనాడు ఈ కొంపలో ఉండుండేవాడు. అవును, నేనెందుకు పాడుకుంపలో ఉంటాను? కరెక్ట్. ఇప్పుడు నీ కొంప జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉంది. అదిగో అదే నీ ఇల్లు. వెళ్ళు.
ప్లీజ్ అది నీ ఇంటికొకే, ఏం భయం లేదు. లోపలికి వెళ్ళి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇది మీ ఇల్లేనా? కాదు, మీ ఇల్లే సార్. మీరు ఇక్కడేం చేస్తుంటారు? మీ ఇంటికి మేనేజర్ని. గుడ్ గుడ్. అమ్మా నానా, నేను వచ్చేసాను. హాయ్ డార్లింగ్. ఏంటి ఇలా ఉన్నారు? చాలా టైర్డ్ గా ఉన్నారే. ఈ రోజు మీ పుట్టినరోజు మర్చిపోయారా? ఎక్స్క్యూజ్ ఇదోటయ్యా, మా బాస్ కూతురు నా దగ్గరకు వచ్చి నా మెడ మీద చేసి బర్త్డే టైర్ అయిపోయి ట్యూబ్ అయిపోయారంటదేంటి? నీ బర్త్డే గనక గుర్తు చేసింది, నీ భార్య గనక ప్రేమతో కాసేపు నీతో ఆడుకుంది. ఇందులో తప్పే ఉందయ్యా. మహానుభావ, మా బాస్ కూతురికి నాకు పెళ్ళి ఎప్పుడైందయ్యా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆ రోజు నువ్వు ఆ 3 అడుగులు వెనక వేయకుండా ఉంటే నీకు ప్రెసిడెంట్ అవార్డు వచ్చి నువ్వు ఎంబీఏ చేసి ఎంబీఐ స్వప్నకు ముగుడై ఉండేవాడు. ఆనాడు నువ్వు అలా చేయకపోబట్టే ఈనాడు నీ జీవితం ఇలా మధ్యతరగతితోనే ఆగిపోయింది. నా రాకతో నువ్వు కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఆ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నావు. ఈనాడు నువ్వు విజయ్ కుమార్ ఎంబీఏవి, స్వప్న ఎంటర్ప్రైజెస్ కి ఎండీవి, ఒక కోటీశ్వరుడికి అల్లుడివి. నీ పాత రోత జీవితం నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అసలు నువ్వు చెప్పరు భయ్యా బాబు. నీ అదృష్టాన్ని, నీ ఐశ్వర్యాన్ని నీ భాషలో చెప్పాలంటే నీ రింగ్. గో హెడ్, ఎంజాయ్. భలే ఉంది సరుకు. నా పెడమే కదా. ఏంటండి ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన చిన్నపిల్లల ఇల్లంతా వెతుక్కుంటున్నారు? వెళ్ళండి, తొందరగా స్నానం చేసి రెడీ అవ్వండి. ఇంకొంచెం సేపట్లో డాడీ గెస్ట్ హౌస్ లో పార్టీ. బహదూర్, అయ్యగారిని బాత్రూమ్ తీసుకెళ్ళు. వాట్ సార్? బాత్రూమ్ ఎక్కడుంది? ఏ బాత్రూమ్ సార్? ఎన్నున్నాయి? మీ బెడ్రూమ్ లో దాంతో కలిపి 12 ఉన్నాయి. 12? మా పేషంతా కలిపితే కూడా అన్ని లేవే. అరచేత్తో తాకితేనే ఈ లెవెల్లో ఉంది. దీని మీద ఎక్కితే రచకుడికి దీని మీద కష్టం తక్కువే. సగం కోఆపరేషన్ బెడ్ చేసేటట్టుంది. Indian imported, Indian imported, imported, imported. బౌలూర్ బౌలూర్, ఇదేం ప్రశ్న? పడ్జెట్లు బట్టలు సరుస్తూ పెట్టినట్టు ఈ నురిగేంటి? ఇది పేస్ట్ కాదు సార్, క్రీమ్ షాంపూ, కలర్ దుక్కునేది. వైట్, రెడ్, గ్రీన్. ఏవయ్యా, అది కడుక్కున్న చోట్లో 3 బటన్స్ ఉన్నాయే, ఏమిటవి? అవన్నీ ఆటోమేటిక్ వాషెస్. ఓ, అది కడుక్కోవడానికి కూడా ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్స్ వచ్చాయా? మొదటిది వాటర్ వాష్, రెండోది ఉడుకులం వాష్. మూడో బటను? అది మనకు కాదు సార్. ఓ, వాళ్ళకన్నమాట. ये बस में खत्म। మూడోది క్లీనింగ్ బ్రష్. కెన్ ఐ హెల్ప్ యూ సార్? న్యూ.
ఏంటి భుజం దగ్గర చాలా టైట్ గా ఉంది. ఎవడు కుట్టాడు? బట్టలు కుట్టేవాడా, చెప్పులు కుట్టేవాడా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ ఒకసారి ఇటు తిరగండి. ఎస్. ఏంటి ఎక్కడే ఆల్టర్ చేస్తావా? ఎక్కడ ఉందా లెఫ్ట్ తప్ప?